టాటా మోటార్స్ కూడా మంచిగా ఉన్నట్టు ఆ కంపెనీని కూడా చూడొచ్చు మనం. ఎందుకంటే 2024లో వాళ్ళ బిజినెస్ రెవెన్యూ 9,300 crores చూపించారు. సో వాల్యూమ్లో సో బాగా పెరిగింది. సో అంటే వాళ్ళు కమోడిటీ కాస్ట్ మీద సేవింగ్స్ బాగా చేశారని, అది దాన్ని పాజిటివ్ గా మారినాయి అని లెక్క. దాని ట్యాక్స్ అప్రిసియేషన్, ఇంట్రెస్ట్, డిప్రిసియేషన్ ఇవన్నీ కలిసి వచ్చింది వాళ్ళకి. సో ఈవీ బిజినెస్ కూడా 73,844 యూనిట్స్ చేశారు. అంటే లాస్ట్ ఇయర్ మీద 47.5% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. సో రిటైల్ 73.1% టాప్ పొజిషన్ అనుకోవచ్చు. సో 5 ఈవీ మోడల్స్ కొత్త రిలీజ్ చేస్తున్నారు. కర్వ్ ఈ, హ్యారియర్ ఈవీ, సియారా, అవినియా ఇంకోటి ఉంది. సో ఇవన్నీ కలిపి 2025 లోపల వస్తాయి. సో FY23లో సిఎన్జి 55% గ్రూ అయింది, ఈవీ కూడా 70%. సో డెఫినెట్ గా ఇది మన హోల్డింగ్ లో ఉండొచ్చు, మన టాటా మోటార్స్ అనే స్టాక్. థ్యాంక్ యూ వెరీ మచ్.